మిత్రులారా, ఒక చిన్న ప్రశ్న. ఒక తండ్రి తన కొడుక్కి ప్రతిరోజు 100 రూపాయలు ఇస్తే గొప్పవాడా, లేక అతనికి జీవితాంతం సంపాదించే ఒక నైపుణ్యం నేర్పిస్తే గొప్పవాడా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ ప్రశ్నలోనే ఒక కుటుంబం మాత్రమే కాదు, ఒక రాష్ట్రం, ఒక దేశం భవిష్యత్తు కూడా తాగి ఉంది. శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితమే ఈ విషయంపై ఒక అద్భుతమైన సందేశం ఇచ్చాడు. ఆ సందేశం అర్థం చేసుకున్నవారు జీవితంలో ఎదిగారు, అర్థం చేసుకునే వారు అవకాశాలను కోల్పోయారు. ఈరోజు నేను చెప్పబోయే కథ 2 రాజుల కథ, 2 తండ్రుల కథ మరియు మనందరి భవిష్యత్తును సంబంధించిన ఒక గొప్ప సత్యం. కానీ ఈ కథ చివరిలో వచ్చే సందేశాన్ని మిస్ అవ్వకండి. ఎందుకంటే చివరి 30 సెకండ్లో నేను అడిగే ఒక ప్రశ్న మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చవచ్చు. అయితే శ్రీకృష్ణుడు చెప్పిన ఆ ఆర్థిక రహస్యం ఏమిటి తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మిత్రులారా, అనగనగా ఒకప్పుడు 2 రాజులు ఉండేవారు. 2 తమ ప్రజలను ఎంతో ప్రేమించేవారు. కానీ వారి ఆలోచన విధానం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండేది. మొదటి రాజు ఎవరైనా తన వద్దకు సాయం కోసం వస్తే వెంటనే బంగారు నాణాలు ఇచ్చేవాడు, ఆహారం ఇచ్చేవాడు, వస్త్రాలు ఇచ్చేవాడు. ప్రజలు అతన్ని ఎంతో ప్రేమించేవారు. మహారాజు చాలా దేగలవాడు అని పోడేవారు. మరో రాజు మాత్రం వేరేలా ఆలోచించేవాడు. అతని ప్రజలను నేరుగా బంగారం ఇవ్వలేదు, దానికి బదులుగా కొత్త రోడ్లు నిర్మించాడు, వ్యవసాయానికి నీటి కాలువలు తవ్వించాడు, చేతి వృత్తులు నేర్పించాడు, వ్యాపార అవకాశాలు కల్పించాడు. మొదట్లో ప్రజలకు ఇది నచ్చలేదు. మొదటి రాజులా మాకు ఉచితంగా ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏమీ జరిగిందో తెలుసా? అది తెలుసుకోవాలంటే తర్వాత భాగం చూడండి. 10 సంవత్సరాల తర్వాత ఏమైంది మిత్రులారా? కాలం ఎవరి కోసం ఆగదు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. చివరికి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 2 రాజ్యాలలో జరిగిన మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మొదటి రాజ్యం మొదట చాలా సంతోషంగా కనిపించింది. ప్రజలకు ఉచితంగా బంగారం వచ్చింది, ఉచితంగా సాయం వచ్చింది. కానీ కొద్దిగా రాజ్యం ఖజానా ఖాళీ కావడం ప్రారంభమైంది. అప్పులు పెరిగాయి, ఉద్యోగాలు తగ్గాయి, వ్యాపారాలు బలహీనపడ్డాయి. ప్రజలు మళ్ళీ సాయం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. ఒకప్పుడు సంతోషంగా ఉన్న ప్రజలు ఇప్పుడు ఆందోళనలో మునిగిపోయారు. అదే సమయంలో 2వ రాజ్యం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. కొత్త రోడ్లు వచ్చాయి, వ్యాపారాలు పెరిగాయి, పొలాలు పచ్చగా మారాయి, యువతకు పనులు దొరికాయి. ప్రజలు తమ కష్టంతో సంపాదించడం ప్రారంభించారు. వారు సాయం కోసం ఎదురు చూడలేదు, వారే ఇతరులకు సాయం చేసే స్థాయికి ఎదిగారు. కానీ ఈ 2 రాజ్యాల మధ్య ఇంత పెద్ద తేడా ఎందుకు వచ్చింది? ఈ 2 రాజ్యాల మధ్య ఇంత పెద్ద తేడా ఎందుకు వచ్చింది? ఆ సమాధానం శ్రీకృష్ణుడు చెప్పిన ఒక గొప్ప సూత్రంలో ఉంది. అది ఇప్పుడు తెలుసుకుందాం. మిత్రులారా, ఇప్పుడు ఈ 2 రాజ్యాల మధ్య తేడా ఎందుకు వచ్చిందో తెలుసుకునే సమయం వచ్చింది. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు సందిగ్ధంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. కర్మణ్యే వాధికరిస్తే మా ఫలేషు కరచన. అంటే మీకు కర్మ చేసే హక్కు ఉంది, కానీ ఫలితాలపై ఆధారపడకూడదు. ఈ శ్లోకంలో కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు, జీవితానికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి కూడా వర్తిస్తుంది. భగవంతుడు మనకు 2 చేతులు ఇచ్చాడు, ఒక బుద్ధిని ఇచ్చాడు, ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకు? కష్టపడి ఎదగడానికి, సంపదను సృష్టించడానికి, ఇతరులకు ఉపయోగపడే స్థాయికి చేరుకోవడానికి. అందుకే 2వ రాజ్యం ప్రజలు సాయం కోసం ఎదురు చూడలేదు. వారు తమ శ్రమను నమ్ముకున్నారు, తమ
సామర్థ్యాన్ని నమ్ముకున్నారు. తమ భవిష్యత్తును తామే నిర్మించుకున్నారు. ఇదే శ్రీకృష్ణుడు చెప్పిన అసలు రహస్యం. కానీ ఈ సూత్రాన్ని ఒక తండ్రి తన ఇద్దరు కొడుకులకు ఎలా చెప్పాడో తర్వాత భాగంలో తెలుసుకుందాం. మిత్రులారా, శ్రీకృష్ణుడు చెప్పిన ఈ ఒక్క శ్లోకం మన జీవితాన్ని మార్చగలదు. కర్మని వాదికరిస్తే అంటే మన కర్తవ్యాన్ని మనం చేయాలి, కష్టపడాలి. ఫలితం కోసం ఎదురు చూడకుండా ధర్మబద్ధంగా ముందుకు సాగాలి. ఇదే విజయానికి మూలమంత్రం. ఇదే స్వావలంబనకు మార్గం. మిత్రులారా, ఇప్పుడు ఒక చిన్న కథ వినండి. ఒక గ్రామంలో ఒక జ్ఞానవంతుడైన తండ్రి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఇద్దరిని సమానంగా ప్రేమించేవాడు. కానీ వారికి జీవిత పాఠాలు నేర్పే విధానం మాత్రం భిన్నంగా ఉండేది. పెద్ద కొడుకు ఎప్పుడు డబ్బు అడిగినా తండ్రి వెంటనే ఇచ్చేవాడు. 100 రూపాయలు కావాలన్నా 1000 కావాలన్నా ఏమీ అడగకుండా ఇచ్చేవాడు. అందుకే పెద్ద కొడుకు చాలా సంతోషంగా ఉండేవాడు. మా నాన్న నన్ను చాలా ప్రేమిస్తాడు అని అనుకునేవాడు. కానీ చిన్న కొడుకు డబ్బు అడిగితే తండ్రి వెంటనే ఇవ్వలేదు. దానికి బదులుగా ఒక పని నేర్పించాడు, ఒక వృత్తి నేర్పించాడు. నువ్వు కష్టపడితే నీ భవిష్యత్తు నువ్వే నిర్మించుకోగలవు అని చెప్పాడు. మొదట్లో చిన్న కొడుక్కి ఇది నచ్చలేదు. అన్నయ్యకి డబ్బు ఇస్తున్నారు, నాకు ఎందుకు ఇవ్వడం లేదు అని బాధపడ్డాడు. కానీ 20 సంవత్సరాల తర్వాత జరిగిన విషయం ఆ ఇద్దరి జీవితాలను పూర్తిగా మార్చేసింది. అసలు ఏమైందో తర్వాత భాగంలో తెలుసుకుందాం. 20 సంవత్సరాల తర్వాత ఎవరు విజయం సాధించారో సమాధానం ఆశ్చర్యపరుస్తుంది. అవకాశాలు కూడా దూరమయ్యాయి. అతను ఇంకా ఇతరుల సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. అప్పుడు చిన్న కొడుకు వచ్చాడు. ఒకప్పుడు బాధపడిన అదే చిన్న కొడుకు ఇప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్త అయ్యాడు. తన కష్టంతో సంపాదించాడు. ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చాడు. తన కుటుంబాన్ని గౌరవంగా నిలబెట్టాడు. అతను తండ్రి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, నాన్న, మీరు నాకు డబ్బు ఇవ్వలేదు, కానీ డబ్బు సంపాదించే జ్ఞానం ఇచ్చారు. ఆ మాటలు విన్న తండ్రి కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. మిత్రులారా, అప్పుడు చిన్న కొడుకు చెప్పిన ఒక మాట మన జీవితానికి కూడా వర్తిస్తుంది. ఆ మాట ఏమిటో తర్వాత భాగంలో తెలుసుకుందాం. మిత్రులారా, ఈ కథ కేవలం ఇద్దరు కొడుకుల కథ కాదు, ప్రతి కుటుంబం తెలుసుకోవాల్సిన జీవిత సత్యం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఒక గొప్ప విషయం ఉంది. ఉద్ధరే నాత్మానం అంటే మన జీవితాన్ని మనమే పైకి తీసుకెళ్ళాలి. మన ఎదుగుదలకు మనమే బాధ్యులం. తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు ఇవ్వచ్చు, ఆస్తి ఇవ్వచ్చు, కానీ వాటికంటే గొప్పగా ఇవ్వాల్సింది మంచి విలువలు, క్రమశిక్షణ, జ్ఞానం, నైపుణ్యం. ఇవే జీవితాంతం తోడుంటాయి. తండ్రి తన చిన్న కొడుకుకు డబ్బులు ఇవ్వలేదు, కానీ అతనిలోని శక్తిని మేల్కొల్పాడు. అతని ఆధారపడే వ్యక్తిగా కాదు, ఆధారం ఇచ్చే వ్యక్తిగా తీర్చిదిద్దాడు. ఇదే నిజమైన ప్రేమ. ఇదే నిజమైన తల్లిదండ్రుల ధర్మం. మిత్రులారా, ఈ ఒక్క విషయం అర్థమైతే మన కుటుంబం భవిష్యత్తు మారిపోతుంది. ఇప్పుడు ఈ కథ చివరిలో ఉన్న అద్భుతమైన సందేశాన్ని తెలుసుకుందాం. డబ్బు కంటే విలువైనది ఏమిటో ఇప్పుడు బయటపడుతుంది. మిత్రులారా, తండ్రి కళ్ళలో ఆనంద బాష్పాలు చూసిన చిన్న కొడుకు వినమ్రంగా నమస్కరించి ఇలా అన్నాడు, నాన్న, మీరు నాకు డబ్బు ఇవ్వలేదు, అందుకే నేను బాధపడ్డాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది. డబ్బు ఇచ్చి ఉంటే అది ఒకరోజు అయిపోయేది. కానీ మీరు నాకు నేర్పిన నైపుణ్యం, మీరు ఇచ్చిన జ్ఞానం, మీరు నేర్పిన క్రమశిక్షణ నా జీవితాన్ని మార్చేసేయి. అక్కడ ఉన్న వారందరూ నిశ్శబ్దంగా విన్నారు. అప్పుడు చిన్న కొడుకు మరో మాట చెప్పాడు. ఆకలితో ఉన్న వ్యక్తికి ఒక చేప ఇస్తే అతను ఒకరోజు బతుకుతాడు, కానీ చేపలు పట్టడం నేర్పిస్తే అతను జీవితాంతం బతుకుతాడు. మిత్రులారా,
ఇదే శ్రీకృష్ణుడు చెప్పిన కర్మయోగం యొక్క అసలు అర్థం. మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించి మన శక్తిని పెంచుకోవాలి, మన కృషితో ఎదగాలి. అప్పుడు మాత్రమే నిజమైన విజయం లభిస్తుంది. మిత్రులారా, ఈ కథ కేవలం ఇద్దరు కొడుకుల కథ కాదు, ప్రతి కుటుంబం తెలుసుకోవాల్సిన జీవిత సత్యం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఒక గొప్ప విషయం ఉంది. ఉత్తరేదాత్మ నాత్మానం అంటే మన జీవితాన్ని మనమే పైకి తీసుకెళ్ళాలి. మన ఎదుగుదలకు మనమే బాధ్యులం. తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు ఇవ్వవచ్చు, ఆస్తి ఇవ్వవచ్చు, కానీ వాటికంటే గొప్పగా ఇవ్వాల్సింది మంచి విలువలు, క్రమశిక్షణ, జ్ఞానం, నైపుణ్యం. ఇవే జీవితంతో తోడుంటాయి. తండ్రి తన చిన్న కొడుకు డబ్బు ఇవ్వలేదు, కానీ అతనిలోని శక్తిని మెరుగుపరిపాడు. అతన్ని ఆధారపడే వ్యక్తిగా కాదు, ఆదరణ ఇచ్చే వ్యక్తిగా తీర్చిదిద్దాడు. ఇదే నిజమైన ప్రేమ, ఇదే నిజమైన తల్లిదండ్రుల ధర్మం. మిత్రులారా, యొక్క విషయం అర్థమైతే మన కుటుంబ భవిష్యత్తు మారిపోతుంది. ఇప్పుడు ఈ కథ చివరిలో ఉన్న అద్భుతమైన సందేశాన్ని తెలుసుకుందాం. నిజమైన సంపద అంటే ఏమిటి? మిత్రులారా, మనలో చాలామంది సంపద అంటే డబ్బు, బంగారం, ఇల్లు, భూములు అని అనుకుంటారు. కానీ కాలం గడిచే కొద్దీ వీటన్నిటి విలువ మారవచ్చు. కానీ ఒక సంపద మాత్రం ఎప్పటికీ తగ్గదు, అది జ్ఞానం. భగవద్గీత చెబుతుంది, జ్ఞానానికి సమానమైన పవిత్రమైనది ఈ ప్రపంచంలో లేదు. డబ్బు దొంగిలించబడవచ్చు, ఆస్తి నశించవచ్చు, కానీ జ్ఞానాన్ని ఎవరు తీసుకోలేరు. అందుకే తండ్రి తన చిన్న కొడుకు ఆస్తి కంటే గొప్పదాన్ని ఇచ్చాడు. అది జీవితాన్ని నిర్మించే శక్తి. ఒక వ్యక్తి సంపన్నుడు కావడం గొప్ప కాదు, తనతో పాటు ఇతరులను కూడా ఎదగనివ్వడం గొప్ప. ఒక దీపం 1000 దీపాలను వెలిగించగలదు, కానీ తన వెలుగు తగ్గదు. అలాగే జ్ఞానం పంచితే పెరుగుతుంది, దాచుకుంటే కాదు. మిత్రులారా, మీ పిల్లలకు ఆస్తి ఇవ్వండి, కానీ దానికంటే ముందు విలువలు ఇవ్వండి. విద్య ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి. అప్పుడు వారు ప్రపంచాన్ని గెలుస్తారు. కానీ ఈ కథ చివరిలో ఒక సందేశం. ఈ మొత్తం వీడియో సారాంశం చివరి భాగంలో ఆ సందేశాన్ని తెలుసుకుందాం. ఈ వీడియోలోని అత్యంత ముఖ్యమైన సందేశం ఇక వస్తుంది. ఈ కథలోని చివరి సందేశం మీ జీవితాన్ని చూసే కోణాన్ని మార్చవచ్చు. శ్రీకృష్ణుడు చెప్పిన జీవిత సూత్రం. మిత్రులారా, ఈ కథలో 2 రాజులు, 2 కొడుకులు, 2 జీవితాలు చూశాం. ఇప్పుడు ఒక ప్రశ్న, మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? తాత్కాలిక సాయమా లేక శాశ్వత అభివృద్ధినా? శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మహాసత్యం ఇదే. కర్మణ్యే వాధికరస్తే మా ఫలేషు కదాచన అంటే మన కర్తవ్యాన్ని మనం చేయాలి, మన శక్తిని పెంచుకోవాలి, మన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే నిజమైన సంపద డబ్బు కాదు, జ్ఞానం. నిజమైన బలం ఆస్తి కాదు, నైపుణ్యం. నిజమైన భద్రత సాయం కాదు, స్వావలంబన. ఒక కుటుంబం మారితే ఒక తరం మారుతుంది, ఒక తరం మారితే ఒక దేశం మారుతుంది. ఏ రోజు నుంచి మీ పిల్లలకు కేవలం డబ్బు కాదు, విలువలు ఇవ్వండి. కేవలం ఆస్తి కాదు, విద్య ఇవ్వండి. కేవలం స్వయం కాదు, స్వయంగా నిలబడే శక్తి ఇవ్వండి. అప్పుడు మాత్రమే వారి భవిష్యత్తు బంగారం అవుతుంది. చేప ఇవ్వడం కంటే చేప పట్టడం నేర్పడం గొప్పది. డబ్బు ఇవ్వడం కంటే సంపాదించే జ్ఞానం ఇవ్వడం గొప్పది. ఇదే శ్రీకృష్ణుడు చూపించిన కర్మయోగ మార్గం. మిత్రులారా, ఈ కథ మీ హృదయాన్ని తాకి ఉంటే ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి. మన పిల్లలకు కేవలం ఆస్తి కాదు, జ్ఞానం, విలువలు, స్వయంగా నిలబడే శక్తిని కూడా అందిద్దాం. ఇలాంటి భక్తి జీవిత పాఠాలు, ప్రేరణాత్మక కథల కోసం వైష్ణవ కృష్ణ బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ. హరి ఓం.